హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈరోజు ఫిఫ్త్ డే ఆఫ్ గ్రీన్ బార్ అని చెప్పాలి. సో పార్టీ కంటిన్యూస్లీ బుల్ పార్టీ అనేది మార్కెట్ లో కొనసాగుతుంది. గత 4 రోజులు ఒక బిగ్ అప్ వచ్చినాక ఈ రోజు ఒక గ్యాప్ డౌన్, మైల్డ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. మార్కెట్ ఓకే 4 days పెరిగింది కదా, ఈ రోజు కరెక్షన్ వస్తుంది అనుకున్న తరుణంలో ఎక్స్ట్రాడినరీ గెయిన్స్ అగైన్ మనకి ఈ రోజు కూడా రావటం చూసాం. సో నిఫ్టీ 23,168 దగ్గర ఓపెన్ అవటం చూసాం. 23,132 లో వచ్చింది. అండ్ బిగ్ పార్ట్ దీనిలో ఏంటి అంటే కనుక ఐ థింక్ బ్రైట్ స్పాట్ మనం అనొచ్చు దాన్ని. అసెన్షియల్ నోట్ తోటి ఎక్కడైతే గ్లోబల్లో ఐటీ మొత్తం సెల్ ఆఫ్ వచ్చిందో మన దగ్గర కూడా అదే కొనసాగింది. ఇనిషియలీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఒక 2% కరెక్ట్ అయ్యి టోటలీ రికవర్ అయిపోవటం చూసాం ఐటీ ఇండెక్స్ మనకి చూస్తే కనుక. సో అదొకటి దోహదపడిందని చెప్పొచ్చు. సో ఈ రోజు క్లోజింగ్ తో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 165 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది నిఫ్టీ, అబౌట్ 23,300. సో ఈ రోజు ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే 23,397 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ మనం గత వీడియోస్ లో అనుకున్నామో ఆల్మోస్ట్ అది కిస్ అండ్ గో టైప్ ఈ రోజు రావటం చూసాం. కోర్స్ అక్కడి నుంచి జస్ట్ ఒక 50 పాయింట్స్ కిందనే క్లోజ్ అయింది కాబట్టి మేబీ ఐ థింక్ అది ఒక సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనే మార్కెట్ అనుకోవచ్చు. సో లాస్ట్ 5 సెషన్స్ లోనే మనకి 22,300 నుంచి 23,400, సో 1100 పాయింట్స్ పెరగటం చూసాం. మేబీ ఇక్కడ ఒక చిన్న హాల్ట్ ఆర్ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు సబ్స్టాన్షియల్ గా మనకి సపోర్ట్ పాయింట్ అనేది పైకి రావటం చూస్తున్నాం. ఎందుకంటే ఆల్ దీస్ డేస్ 23,059 ఏదైతే ఒక గ్రేట్ రెసిస్టెన్స్ అనుకున్నాం, ఇది అప్పుడు ఒక గ్రేట్ సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంటుంది నిఫ్టీలో. అగైన్ ఒకవేళ 23,400 పైన 1 or 2 days క్లోజ్ అవుతే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది స్వింగ్ హై ఏదైతే 5th ఫిబ్రవరి రోజు రావటం చేసామో 23,807 దాకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 23,000 నుంచి 23,800 మధ్యలో నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది. కాబట్టి బై ఆన్ డిప్స్ అనేది మన స్ట్రాటజీ అనేది అవలంబించాలి. 22,900 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్. ఇక ఈరోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్ వాజ్ అ డే ఆఫ్ ఇప్పుడే అన్నట్టు ఐటీ. అఫ్ కోర్స్ కొంచెం సెల్ ఆఫ్ వచ్చినా కూడా లాస్ట్ లో కొద్దిగా ప్రాబ్లీ మంచి రికవరీనే వచ్చిందని చెప్పాలి. అండ్ గెయినర్స్ పరంగా చూస్తే కనుక ఇట్స్ ఆల్ అగైన్ పబ్లిక్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ కానీ చెప్పుకోవాలి. సో బిగ్గెస్ట్ గెయినర్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ ఎస్బీఐ లైఫ్ 3% దాకా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ గా క్లోజ్ అవటం చూసాం. అండ్ నెక్స్ట్ బిగ్ సెక్టర్ గా ఏదైతే పాజిటివ్ గా ఉందో అది పబ్లిక్ సెక్టర్ అని చెప్పాలి. సో ఐ థింక్ బీపీసీఎల్ కానీ కోల్ ఇండియా ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతాయి. ఇక కోర్ సెక్టర్ లైక్ ఎల్ఎన్టీ, ఎఫ్ఎంసీజీలో కొన్ని నేమ్స్ లైక్ నెస్లే కానీ, ఫార్మాలో డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఈరోజు కొద్దిగా పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యని చెప్పొచ్చు. మెటల్స్ లో యాజ్ ఎ సెక్టర్ కొద్దిగా వీక్ గా ఉన్నప్పటికీ ట్రెండ్ ని బగ్ చేస్తూ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈరోజు కూడా మైల్డ్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం విషయం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఇందాక అనుకున్నట్టు ఐటీ నేమ్స్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ 3 to 4% కరెక్షన్ నుంచి -1%, 1.5% కింద క్లోజ్ అవుట్ అని చూసాం. ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటివన్నీ కూడా. మెటల్స్ ఈ రోజు ఆఫ్టర్ 5 days ఆఫ్ ర్యాలీ ఈ రోజు ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. ఇండాల్కో బిగ్గెస్ట్ లూజర్ గా నిలవటం చూసాం 1.5% పడి. అదేవిధంగా టాటా స్టీల్ లైక్ కూడా కొద్దిగా వీక్ అట్టెడ్. ఇక ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో ట్రెంట్, టైటాన్ లాంటివి, టాటా కన్స్యూమర్, బ్రిటానియా లాంటివి కొద్దిగా వీక్ అట్టెడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ స్టోరీ. సో 200-day మూవింగ్ యావరేజ్ నిన్ననే పైన క్లోజ్ అవటం చూసాం. దాని తర్వాత స్వింగ్ హై ఆల్మోస్ట్ ఈ రోజు అటెంప్ట్ చేసింది. సో గత కొన్ని రోజులు అనుకుంటున్నాం 50,641 ఏదైతే ఉందో అది ఈ రోజు ఆల్మోస్ట్ అటెంప్ట్ చేసింది. సో ఎక్కడైతే నిఫ్టీ 200-day మూవింగ్ యావరేజ్ ని టచ్ అండ్ గో లాగా ఈ రోజు హై ఫామ్ అయిందో, బ్యాంక్ నిఫ్టీలో స్వింగ్ హై ఐ థింక్ ఆ పారామీటర్ లో మనకు రావటం చూస్తాం. సో స్టిల్ 500 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది ఆఫ్టర్ 5 days ఆఫ్ ర్యాలీ. సో 4 days బ్యాక్ మనం చూస్తే కనుక 48,200 ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 50,600 అంటే 2,500 పాయింట్స్ వరకు కూడా మనం పెరగటం చూసాం. సో ఇక్కడ నుంచి ఇంకా ఎంత అప్ మూవ్ ఉందంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది 51,026 లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ దాని తర్వాత ఇంకో 1,000 పాయింట్స్ కూడా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకో 1,500 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే సపోర్ట్ పాయింట్ చాలా చాలా దూరంలో ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఒక బిగ్ మూవ్ వస్తుందో ప్రాబ్లీ అలాంటప్పుడు కరెక్షన్ ఆర్ రిట్రేస్మెంట్ కూడా అంతే స్పీడ్ గా కొద్ది దూరంగా ఉంటాయి. కాబట్టి యాజ్ ఆఫ్ నో సపోర్ట్ పాయింట్ 49,000
896 అని చెప్పాలి 200-డే మూవింగ్ యావరేజ్. ఒకవేళ అది కట్ అయిందంటే కనుక అక్కడి నుంచి కూడా ఒక 600-700 పాయింట్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 49,029 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో. ఆఫ్ కోర్స్ మధ్యలో 50-డే మూవింగ్ యావరేజ్ మనం తీసుకుంటే 49,335 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మనకి చూస్తే కనుక 49,899 అనేది ఫస్ట్ సపోర్ట్ పాయింట్ మనం తీసుకుంటాం, అండ్ 51,026 అనేది అప్పర్ సైడ్ టార్గెట్ అనేది తీసుకోవాలి. సో 49,900 నుంచి 51,000 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈ రోజు మనకి చూస్తే కనుక గెయినర్స్ లోకి వెళ్ళి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా గెయినర్స్ లోనే ఈ రోజు నిలిచాయి. సో బిగ్గెస్ట్ గెయినర్ ఏయూ బ్యాంక్ 3.5%, నెక్స్ట్ గెయినర్ 2.1% పైన ప్రాబ్లీ కోటక్ అండ్ పిఎన్బి నిలిచాయి. మిగతా బ్యాంక్స్ అన్ని కూడా కెనరా యాక్సిస్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ అబౌట్ 1 to 2% మధ్యలో పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ నేమ్స్ కూడా ఈ రోజు స్వల్పంగా పాజిటివ్ క్రోడ్ అయింది, ట్రేడ్ అవటం చూసాం. ఈవెన్ హెచ్డిఎఫ్సి కూడా ఐ థింక్ బిగ్గెస్ట్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ స్టాక్ ఈ రోజు అది కూడా స్వల్పంగా పాజిటివ్ గానే క్లోజ్ అవుట్ అని చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మన్నపురం హైలైట్ అని చెప్పాలి స్టాక్ ఒక న్యూ హై ఫార్మ్ అవుట్ అని చూసాం మనం. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 230 అది కాస్త ఈ రోజు 247 హై రావటం చూసాం, అండ్ వాల్యూమ్ వెరీ వెరీ హ్యూజ్ వాల్యూమ్. సో దీనిలో న్యూస్ ఏంటంటే బెయిన్ క్యాపిటల్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక స్టేక్ తీసుకుంటున్నారు కంపెనీలో ఉన్న ఒక వార్త రావటం తోటి హ్యూజ్ యాక్టివిటీ అనేది మనకి రావటం చూసాం. అఫ్ కోర్స్ టాప్ నుంచి మనకి చూస్తే కనుక 5% పడినా కూడా బిగ్గెస్ట్ గెయినర్ 7.7% మన్నాపురం పెరగటం చూసాం, అండ్ వాల్యూమ్ ఇప్పుడే అనుకున్నట్టు 14.7 crores అవటం చూసాం. సో దీని యావరేజ్ వాల్యూమ్ 1 crore to 1.5 or 3 crores పర్ డే అవుతుంది, అండ్ బ్యాడ్ డేస్ లో 50 lakhs కూడా అవ్వదు. సో 14 crores అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద కౌంటర్ అని చెప్పాలి. సో ఇది ఇప్పుడు ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది కాబట్టి మేబీ బై ఆన్ డిప్స్ అనేది ఈ కంపెనీలో సూచించాలి. ఇక అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో స్పిల్ఓవర్ ఎఫెక్ట్ అదే స్పేస్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ పూనావాలా లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఐఏఎఫ్ఎల్ కానీ చోలా కానీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక నెక్స్ట్ బిగ్ మూవర్స్ ఈ రోజు చూస్తే కనుక ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ బ్రోకింగ్ స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ బిఎస్సి సెకండ్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చేసాం 7% పైన. సో అదే కోలో ప్రాబ్లీ సిడిఎస్ఎల్ కానీ లేకపోతే ఏబీ క్యాపిటల్ కానీ క్యాంప్స్ కానీ ఏంజల్ వన్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక మిడ్ క్యాప్ ఐటీలో ఈరోజు ఒక మంచి జోర్ ఉంది. సో ప్రాబ్లీ మనకి ఎక్కడైతే ఫ్రంట్ లైన్ ఐటీలో సెల్ ఆఫ్ వచ్చిందో మేబీ ఆ నిఫ్టీ ఐటీని కాంపెన్సేట్ చేయడానికి మిడ్ క్యాప్ ఐటీని పెంచారని మనం అనుకోవచ్చు. సో ఎంఫోసిస్ కేపీఐటీ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాను. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఫ్రంట్ లైన్ లో ఏదైతే ఉన్నో అవే నేమ్స్ ఇక్కడ కనపడ్డాయి, అవే సెక్టర్ ఇన్ఫాక్ట్. సో మెటల్స్ చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి ఈ రోజు. ఇట్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అని అనుకుంటున్నాం. జేఎస్ఎల్, నాల్కో, ఎన్ఎండిసి ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక క్యాపిటల్ గుడ్స్ లో నుంచి వైరింగ్ కేబుల్ కంపెనీస్ లైక్ కమిన్స్ లేదంటే పాలీక్యాబ్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది మనకు రావటం చూసాం. ఇక ఎఫ్ఎంసీజీలో కోల్గేట్, పామోలివ్ అండ్ డాబర్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో లాట్ ఆఫ్ యాక్టివిటీ మనకు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ హెవీలీ బీటెన్ స్పెక్యులేటివ్ నేమ్స్ ఈ రోజు చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీబీ రియాలిటీ ఇన్ఫాక్ట్ విచ్ హ్యూజ్ వాల్యూమ్ 20% అప్పర్ సర్క్యూట్ లాక్ అయింది. అఫ్ కోర్స్ ఈ స్టాక్ మనం టాప్ నుంచి చూస్తే కనుక 230 నుంచి ఆల్మోస్ట్ 117 వచ్చినాక ఈ రోజు 152 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. దీని యావరేజ్ వాల్యూమ్ 30-40 lakhs అయ్యేది, ఈ రోజు 2.5 lakhs వాల్యూమ్ 2.5 crores వాల్యూమ్ జరగటం చూసాం. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ సుప్రియా లైఫ్ కానీ ఆర్కే ఫోర్జింగ్ కానీ ఇన్ఫాక్ట్ లో ప్రైస్ స్టాక్ లైక్ హెచ్సిసి కానీ తేజస్ నెట్వర్క్, మెనాన్ బేరింగ్, శంకర ఇవన్నీ కూడా 10 to 14% లో పెరగటం చూసాం. ఇస్జెగ్, జెన్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా 10% అప్పర్ సర్క్యూట్ లో రాక్ అయినాయి. అండ్ వీక్ నేమ్స్ లైక్ చెన్నై పెట్రో, జ్యోతి సిఎన్సి, రెడింగ్టన్ కానీ రాజ్ రతన్ ఇవన్నీ కూడా అబౌట్ 8 to 9% దాకా పెరగటం చూసాం. సో లాట్ ఆఫ్ గెయిన్స్ ఇన్ మెనీ స్టాక్స్ అనే ఈరోజు క్యాష్ సెగ్మెంట్ లో చెప్పుకోవాలి. ఇక కొన్ని నేమ్స్ ఎక్కడైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఒక మంచి అప్మూవ్ వచ్చాయో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ అనేది డెఫినెట్లీ వస్తుంది కాబట్టి అదే విట్నెస్ చేసాం మనం ఇక్కడ. సో నేమ్స్ లైక్ సుజలాన్ కానీ, ఎస్సీఐ కానీ, జిఎల్ఎస్ కానీ, మోంటే కార్లో, మాన్యవర్ కానీ, హిందుస్థాన్ ఫుడ్స్ కానీ, ఇన్ఫాక్ట్ హిందుస్థాన్ జింక్ ఏదైతే మెటల్ నేమ్స్ ఉందో, బోరోన్యూ కానీ, సారేగామా వీటన్నిటిలో బిట్వీన్ 1 to 4% దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. సో బుల్ పార్టీ కొనసాగుతుంది మార్కెట్ లో, చాలా జోరుగా ఉంది.
ఆ పార్టీ ఉన్నంత వరకు వన్ షుడ్ ట్రై టు డెఫినెట్లీ స్టే లాంగ్స్ అని చెప్పొచ్చు. బట్ ఈవెన్చువలీ సమ్ ప్రాఫిట్ బుకింగ్, పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మన గతంలో కూడా చూసాం, ఎంత పెద్ద బుల్ మార్కెట్ వచ్చినా కూడా ఇంత ఫాస్ట్ గా ఏదైతే పెరిగిందో ఈ లోస్ నుంచి 1500 పాయింట్స్ అనేది, మేబీ అది ఒక హాల్ట్ అనేది ఎక్కడైనా రావచ్చు. ఆ హాల్ట్ అయినప్పుడు డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి ఆ మ్యూజిక్ స్టాప్ అవ్వక ముందే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకోవాలి. అండ్ ఎస్పెషలీ మనం ఎక్కడైతే లోస్ లో ఉన్నామో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్టాక్ ఆర్ ట్రేడ్ ని లాస్ లోకి వెళ్ళనీయకూడదు మనం. అందుకే ట్రైలింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. సో ప్రొటెక్టివ్ స్టాప్ అంటాం మనం. సపోజ్ ఎవరన్నా 100 రూపీస్ లో షేర్ కొన్నారు, ఈ రోజు 120 ఆర్ 130 అయింది, ఓకే ఇక్కడ నుంచి మనకి ఇంకా పెరుగుతుంది అనుకున్నా కూడా హోల్డ్ చేయడంలో తప్పేం లేదు. బట్ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే 120లో కాస్టింగ్ 80 రూపీస్ అవుతుంది, అండ్ 100 రూపీస్ దగ్గర మన కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్టివ్ స్టాప్ పెట్టుకుంటే రానున్న రోజుల్లో ఒక మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే 140, 150 అయితే అట్లీస్ట్ ఆ 50% బ్యాలెన్స్ ఏదైతే స్టాక్ ఉందో వాటి మీద మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కొద్దిగా అలర్ట్గా ఉండాలి ఇలాంటి టైంలో, అండ్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోమని మా సజెషన్ ట్రేడింగ్ పొజిషన్స్ మీద. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.